ప్రముఖ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ సిద్ధు కొత్త పార్టీ ప్రారంభించారు. భారతీయ రాష్ట్రవాదీ పార్టీని ఆమె స్థాపించారు. ప్రజా కేంద్రీకృత పాలనకు నవజోత్ కౌర్ సిద్ధు హామీ ఇచ్చారు. పంజాబ్ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యమని నవజోత్ కౌర్ సిద్ధు అన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు ఏదైతే మనకు పంజాబ్ లో రాజకీయ పరిణామాలు కీలకంగా అటు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది ఇరు పార్టీల మధ్యనే జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయాలు అని చెప్పవచ్చు. కానీ మరొకటి నిన్న చాలా కొత్తగా రాత్రి కీలకంగా ఒక పార్టీని ఆవిర్భావం అన్నది చాలా కీలకమైనటువంటి ప్రక్రియ. దీనికి సంబంధించినటువంటిది మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు భార్య ఇక్కడ కౌర్ భారతీయ రాష్ట్రవాదీ పార్టీ అన్నటువంటి కొత్త పార్టీని, నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నట్లు రాత్రి కీలక ప్రకటన చేయడము, ఆ సమయంలో మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ లేకపోవడము, ఇక్కడ నవజోత్ సింగ్ కౌర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఒక పోస్టర్ ని విడుదల చేస్తూ రాజకీయ పార్టీ ఆవిర్భావము, అటు పంజాబ్ కి ఇక నూతన శకం ప్రారంభమవుతుంది. పంజాబ్ కి ఉండేటటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు గతంలో చేసినటువంటి పార్టీలు అనుకోవచ్చు, ఇప్పుడు ఒక స్వర్ణ శకంగా ముందుకు తీసుకెళ్తాము అంటూ కూడా ఒక కీలకమైనటువంటి పార్టీని ప్రకటించినటువంటి సందర్భం. ఇందులో గతంలో మనకు 2021 నుంచి ఏదైతే నవజోత్ సింగ్ సిద్ధు తర్వాత ఆయన భార్య చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, గత కొన్ని రోజుల క్రితంగా పంజాబ్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటిది, దాదాపు ముఖ్యమంత్రి పదవి కావాలంటే 500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి కుర్చీ మీకు లభ్యము అన్నటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కౌర్ సిద్ధు ఇక్కడ ఆమెని కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీన సస్పెండ్ చేయడం జరిగింది. అనంతరము బీజేపీలో పార్టీలో చేరుతుంది అన్నటువంటి ఊహాగానాలు కూడా ఇక్కడ వినిపించినటువంటిది. కానీ మరొక వైపు ఈమె ఏకంగా ఇటు పార్టీ భారతీయ రాష్ట్రవాదీ పార్టీని స్థాపించడం అన్నది రాజకీయ పరిణామాల్లో పంజాబ్ లో జరుగుతున్నటువంటిది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించింది, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు ఎప్పటికప్పుడు కూడా ఇటు ఇక్కడ సిద్ధు చేసేటటువంటి అంటే కౌంటర్ అనుకోవచ్చు, అటు భార్య కౌర్ చేసేటటువంటి ఏదైతే రాజకీయ ప్రకంపనలు అనుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు పంజాబ్ లో ఉండేటటువంటి పొలిటికల్ ఎంటైర్ సినారియోలో భాగంగా మరొకసారి ఇక్కడ ఒక నూతన పార్టీ ఆవిర్భవించడము రాజకీయ పరిణామాలకు మాత్రము కీలకంగా కేరా పద్ధతిగా పంజాబ్ రాజకీయాలు మారుతుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా అటు నవజోత్ సింగ్ సిద్ధు బీజేపీలో చేరుతారు అన్నటువంటి వార్త వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా భార్యనే ఒక పార్టీని నూతన పార్టీని ఆవిర్భవించడము, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటిది ఎక్స్ వేదికగా ఆమె పేర్కొనడం. కానీ ఇక్కడ గతంలో రాహుల్ గాంధీ తర్వాత చాలా కీలకమైనటువంటి నేతలపై కూడా ఇటు ఇక్కడ కౌర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, ఒకవైపు ఆమెపై కూడా చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటిది రాజకీయాలకు సంబంధించిన అనుకోవచ్చు. గతంలో చేసినటువంటి ఏదైతే లావాదేవీలపై కూడా పలు విమర్శలు కూడా ఒకవైపు వచ్చాయి. కానీ ఏదైతే నిన్న రాత్రి ఒక పార్టీ నూతన పార్టీని ఆవిర్భావము, దీనికి సంబంధించినటువంటి కీలక ప్రకటన చేయడము, ఆ సమయంలో భర్త ఏదైతే మాజీ క్రికెటర్ సిద్ధు లేకపోవడం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామాలు. అంటే ఇప్పుడు దాదాపు ఎవరైనా ఒక ప్రశ్నించినా కూడా ఇటు భారతీయతో కలిసి పార్టీలో ఆవిర్భావానికి మీరు ముందుకెళ్తారా అన్నటువంటి సమయంలో తను ఏ పార్టీకి అందుబాటులో లేకుండా, అంటే తను రాజకీయాలకు సంబంధించినట్టు ఏ నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పడానికి కూడా ఈ విధంగా ప్రవర్తించాడు అంటూ కూడా రాజకీయ పంజాబ్ కి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా మాత్రమే పంజాబ్ లో రాజకీయ పరిణామాలు అటు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు భారత రాష్ట్రీయవాదీ పార్టీ ఆవిర్భావము మూడు ముక్కలాటగా ముందు ఉన్నది అంటున్నది మాత్రం పొలిటికల్ సినారియోకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా కీలకంగా కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు పోస్ట్ చేస్తున్నటువంటిది. రైట్, థ్యాంక్ యూ కళ.